ఓం శ్రీ మాత్రే నమః. ప్రియమైన భక్తులకు శుభము కలుగునుగాక. ప్రియమైన భక్తులారా, గడిచిన కాలంలో మనం వరలక్ష్మి వ్రత రహస్యాలు చెప్పుకున్న వారమై ఉన్నాం. కాలము జరుగుతున్నది. ఆ తరువాత ఆదిదేవుని పూజ సమీపించి ఉన్నది. ఈ మాసము భాద్రపద మాసం. ఈ మాసములో మనందరము కూడా భద్రంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు భద్రంగా ఉండాలి అంటే, ఇది వర్షాకాలము. వర్షాకాలము రెండవ దశ ఈ భాద్రపద మాసంలో కొనసాగుతూ ఉంటుంది. మొదటి దశ వానాకాలం, మొదటి దశ శ్రావణ మాసంలో ముగించబడితే రెండవ దశ ఈ భాద్రపద మాసంలో జరుగుతూ ఉంటుంది. ఈ వానాకాల రెండవ దశలో మరి వాతావరణం అంతయు కూడా మబ్బులతో ఉండి ఎక్కడ చూసినా వాన పడుతూ ప్రదేశములన్నీ కూడా నీటితో మొత్తయి క్రిమి కీటకాదులు పైకి లెగుస్తాయి. అందువల్ల మానవులకి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. జలుబులు, రొంపలు, దగ్గులు, జ్వరములు వంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మానవులందరికీ కూడా మరి శుభ్రమగా ఉండాలని, ఎలా పడితే అలా ఉంటే రోగాలు వేగా వస్తాయని ఆనాటి ఋషులు, మహర్షులు, పెద్దలు కూడా ఈ భాద్రపద మాసములో భద్రంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాసములో గణేశ నవరాత్రులను ఏర్పాటు చేసిన వారే ఉన్నారు. చవితి నాడు ఒక్కనాడు ఆ ఆదినాయకుడి పూజ చేసి మనం ఆగిపోవచ్చు. కానీ నవరాత్రులు ఎందుకు పెట్టారంటే కుమార్తెలారా, ఈ 9 రోజులు కూడా దైవనిష్టలతో శరీరమును శుద్ధిగా ఉంచుకొని స్నానము చేసి మంచి ఆహారం, దేవుడికి ఏ ఆహారం నైవేద్యం పెడతారో చెప్పండి? వేడిగా అప్పటికప్పుడు వండిన ఆహారమును, శుద్ధి అయిన ఆహారం పెడతారు. అదే మనం అనుకో, ఏదుంటే అది, ముందుదుంటే ముందుది, రాత్రిదుంటే రాత్రిది, పొద్దున్నుంటే పొద్దుంది, అలా పెడితే అలా తినేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం స్వచ్ఛంగా అప్పటికప్పుడు శుద్ధిగా తయారు చేసి నివేదిస్తూ ఉంటాం. అటువంటి శుభ్రమైన ఆహారమును మనం దేవుడికి నివేదించి మనము కూడా తింటాం ఈ నవరాత్రులు. ఈ విధముగా శుభ్రమైన ఆహారము తినడం వల్ల, వేడి వేడి ఆహారము తినడం వల్ల మనకి ఈ కాలములో వచ్చే రోగములన్నీ కూడా నశిస్తాయి. అట్టి మాదిరిగా ఏ రోగము బారినా కూడా మనము కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబము కానీ పడకూడదని ఆనాడే మహర్షులు వినాయక చవితిని నవరాత్రులకి పొడిగించి 9 రోజులు పరమాత్మ పూజ చేసి ఆ 9 రోజులు కూడా నియమనిష్టలతో ఉండాలని మనకి ప్రాయముగా సూచించిన వారై ఉన్నారు. ఇదంతా ఎవరి కోసము? వినాయకుడి గురించి కాదు, పార్వతి గురించి కాదు, పరమేశ్వరుడి గురించి కాదు. మన ఆరోగ్యము కొరకు, మన కుటుంబ ఆరోగ్యము కొరకు. ఈ వ్రతము చేసిన మనం నిష్టగా ఉంటాం. ఈ వ్రతము చేసిన మనం శుభ్రముగా ఉంటాం. ఈ వ్రతము చేసిన మనం మంచి ఆహారము తీసుకుంటాం. ఈ వ్రతము చేసిన మనం ఇల్లు అంతటినీ ధూపముతో నింపుతాం. ఈ చవితి చేసిన మనము మంచి పలహారములంటే పండ్లు, శుద్ధి అయిన పండ్లు తెచ్చుకుంటాం. 21 రకాల పత్రి ఇంటికి తెస్తాం. ఇవి అన్నీ తేయడం వల్ల మన ఇంటిలో ఉన్న క్రిములు, కీటకాలు నశించి అనారోగ్యకరమైన వ్యాధులు ప్రబలకుండా ఆ ఔషధి గుణముల వల్ల ఇంటిల్లపాది కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు. కనుక మన ఆరోగ్యమును కాపాడటం కొరకే ఈ వినాయక నవరాత్రులను భాద్రపద మాసములో భద్రముగా ఉండాలని మనకి పెద్దలు తెలియజేసిన వారై ఉన్నారు. ఈనాడు మనము వినాయక వ్రత రహస్యాలు తెలుసుకున్నాము. కనుక బ్రహ్మ వైవర్త పురాణములో వినాయకుడి ఉత్పత్తి, అతని యొక్క లీలలు, చవితి మహత్యము ఉన్నది కనుక దానిని ఈరోజు మనము బాగుగా ఈ ప్రవచనంలో వివరించుకుందాం. మొదటిగా పరమాత్మ ప్రార్థన చేసుకుందాం.
తొలుతన విఘ్నమస్తు దుర్జటి నందన నిన్ను మొక్కెదన్ ఫలితము చెయ్యుమయ్య నిన్ను ప్రార్థన చేసదనే కదంతా నా వలపలి చేతి గంటమున బాయకుండుమీ తలపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక దైవ వినాయక లోకనాయక అని పరమాత్మని మనం పూజ చేసుకొని మన ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. చదువుకుందామమ్మా. పార్వతీదేవికి సంతానము కావాలనే కోరిక ఎంతో కాలముగా ఉంది. బ్రహ్మదేవుణ్ణి ధ్యానించగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తన ఆవేదన గురించి చెప్పింది. జగన్మాత సంతానము కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించిందంట. అంటే బ్రహ్మదేవుడు కోసం తపస్సు చేసింది. ఇప్పుడు సంతానము కోసం తపస్సు చేసింది పార్వతి. అంతకుముందు ఒకరి గురించి తపస్సు చేసింది. ఎవరి గురించో చెప్పండి? పరమేశ్వరుడైన శివుణ్ణి పతిగా పొందడానికి అమ్మ ఘోర తపస్సు చేసింది. అందమైన శరీరము నల్లగా అయిపోయినట్లుగాను, ఆమె అంత శరీరము కుసించిపో వరకు కూడా పరమశివుని పతిగా పొందడానికి అలనాడు తపస్సు చేసి పరమేశ్వరుని బప్పించి పతిగా పొందింది. ఈనాడు మరలా తనకి సంతానము కావాలని జగన్మాత బ్రహ్మ కొరకు తపస్సు చెయ్యగా బ్రహ్మ వచ్చాడు. అక్కడికి వచ్చి ఏమి చెయ్యమని సలహా ఇస్తున్నాడో చూద్దాం. కల్పక శాస్త్రంలో పుణ్యక వ్రతం అని ఒక వ్రతం ఉంది. దీనినే పతి ప్రణయసిద్ధి వ్రతం అని అంటారు. ఈ వ్రతము చేసిన స్త్రీకి భర్త సంపూర్ణ అనురాగముతో పాటు సంతానము కూడా సిద్ధిస్తుంది. బ్రహ్మ పార్వతి తపస్సు చేయగా వచ్చాడు. వచ్చి అందరికి ఇచ్చినట్లు అమ్మకు వ్రతం వరం ఇచ్చేలేదు. ఏమన్నాడు? ఒక వ్రతము గురించి చెప్పి, ఓ పార్వతి, ఈ వ్రతము చెయ్యి. ఈ వ్రతము చేస్తే నీ భర్తకి నీ యందు అనురాగము కలిగి అతడు నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు. ఆ తరువాత నీకు సంతానము కలుగుతుందని బ్రహ్మ వరమిచ్చి మాయమయ్యాడు. ఆ వ్రతం ఏ వ్రతము చెప్పండి? వ్రతము పేరేటి? పుణ్యక వ్రతము. ఈ పుణ్యక వ్రతం అంటే వ్రతములలో గొప్ప వ్రతము. నదులలో గంగానది, దేవుళ్ళలో శివుడు, పత్రాలలో తులసిదళము, వృక్షాలలో కల్పవృక్షము, పండ్లలో మామిడి పండు ఎలాగైతే గొప్పవో అలాగుననే వ్రతాలలో పుణ్యక వ్రతము ఎంతో శ్రేష్టమైనదని మనము గ్రంథాల యందు చూస్తున్న వారమై ఉన్నాం. అటువంటి పుణ్యక వ్రతమును బ్రహ్మదేవుడు పార్వతీదేవిని చెయ్యమని సలహా ఇచ్చి ఉన్నాడు. ఇదే వ్రతము మరొక్క దిక్కిన నారదుడు సత్యభామతో చేయించినట్లుగా మనకి భాగవతమునందు కనపడుతూ ఉన్నది. ఈ సత్యభామ కృష్ణుని పొందాలని, ఈ కృష్ణుడు తన యందే అనురాగముతో ఉండాలని, అటు కానీ ఇటు కానీ వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదని, రుక్మిణీ దగ్గరికి కూడా వెళ్ళకూడదని, తనతోటే ప్రేమగా ఉండాలని చింతించేటప్పుడు నారదుడు సత్యభామకు ఒక సలహా ఇచ్చాడు. ఓ సత్య, ఇదిగో పుణ్యక వ్రతమును గొప్ప వ్రతం ఉన్నది. ఈ వ్రతము అలనాడు పార్వతీదేవి ఆచరించింది. నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి నీ కృష్ణుణ్ణి నీ కొంగుకు ముడివేసుకో అని సలహా ఇచ్చిన వాడే నారదుడు సూచించినాడు. అప్పుడు సత్యభామ పుణ్యక వ్రతమును చేసింది. చేసి కృష్ణుణ్ణి ఏమి చేసింది? పొందింది. కృష్ణుడు ఆనాటి నుంచి కూడా సత్యభామయందు అనురాగము కలిగి ఉన్నవాడే మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ విధముగా పుణ్యక వ్రతమును పార్వతి మొదట చేసింది, తరువాత సత్యభామ చేసింది. ఈ రెండు వృత్తాంతములు కూడా మనకి కనబడుతున్నాయి. ఈ పుణ్యక వ్రతము ఎప్పుడు చెయ్యాలంటే కుమార్తెలారా, మాఘమాస త్రయోదశి నాడు ఈ వ్రతము ప్రారంభించాలి. ఈ వ్రతములో ఏ దేవుణ్ణి పూజించాలంటే మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ వ్రతము చేయడానికి
100 మంది బ్రాహ్మణులు సిద్ధము చేసుకోవాలి. అర్థమవుతుంది? ఎంతమంది? 100 బ్రాహ్మణులు ఉండాలంట ఈ వ్రతము చేయడానికి. ఈ వ్రతము చేయడం వల్ల మేలేమిటంటే గర్భాన్ని ఇస్తుందంట. రెండవది, భర్త మన యందు స్త్రీల యందు అనురాగము కలిగి ఉంటారంట. అలాగుననే మంచి పిల్లలు పుడతారంట. అంటే 3 మేలులు. పుణ్యవ్రతం చేయడం వల్ల ఎన్ని మేలులు సమకూరుతున్నాయి? 3 మేలులు. మొదటి మేలేమిటి? గొప్ప సంతానము కలుగుతుంది. రెండవ మేలేమిటి? భర్త భార్య అడుగు జాడల్లో ఉంటాడు. ఆమె యందు అనురాగము కలిగి ఉంటాడు. మూడవ మేలేమిటి? మంచి క్రమశిక్షణ కలిగిన పిల్లలు పుట్టి వారు అభివృద్ధి చెందుతారు. ఏ వ్రతము చేయడం వల్ల? చెప్పండి. పుణ్యక వ్రతము చేయడం వల్ల. అటువంటి వ్రతము నువ్వు ఆచరించి మంచి సంతానము పొందమని బ్రహ్మదేవుడు పార్వతీదేవికి సూచించిన వాడై ఉన్నాడు. ఇంకా ఏమి చెప్పాడో చూద్దాం. సనత్కుమారుడిని బ్రహ్మమానసపుత్రుడైన సనకాసనందులలో ఒకడు గనుక పురోహితుడిగా చేసుకుని వ్రతం ఆచరించు తల్లి, నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పి అదృష్టమయ్యాడు బ్రహ్మ. సనత్కుమారుడనే బ్రాహ్మణుణ్ణి పెట్టుకొని అతడు చెప్పిన విధముగా నువ్వు పుణ్యక వ్రతం ఆచరించి నువ్వు ఈ వ్రతము చేస్తే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుందని బ్రహ్మ చెప్పి అదృష్టమయ్యాడంట. ఆ తరువాత పార్వతీదేవి సనత్కుమారుణ్ణి పిలిపించి తనకి పురోహితుడిగా ఉండి తన చేత వ్రతము చేయించమని కోరింది. ఆ ప్రకారం శివపార్వతులిద్దరూ గంగానదిలో స్నానము చేసి పట్టు వస్త్రములు ధరించి వ్రతము చేశారు. తరువాత ముత్తైదువులను పూజించారు. వ్రతం ముగిసిన తరువాత వ్రతం నిర్విఘ్నంగా సాగించినందుకు ఏం దక్షిణ కావాలో అడుగు అన్నది. సనత్కుమారుడిని పురోహితునిగా చేసుకొని జగన్మాత పుణ్యక వ్రతము చేసింది. ఈ వ్రతం అంతటినీ కూడా చక్కగా చేసి భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారు వ్రతంలో, ఒకరే కదమ్మా, ఇద్దరూ చెయ్యాలి ఏది చేసినా. కనుక ఆది దంపతులు ఇద్దరూ కూడా స్నానాదులు చేసి మంచి వస్త్రములు ధరించి ఈ వ్రతము చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తరువాత పుణ్యక వ్రతము చేసిన తరువాత ఒక పని చెయ్యాలి ఖచ్చితంగా. ఏమిటంటే పుణ్యక వ్రతము ఎవరు చేసినప్పటికీ కూడా భర్తని బ్రాహ్మణుడికి దక్షిణంగా ఇచ్చివేయాలి. ఇది ఒక నియమం. అప్పుడు సనత్కుమారుడు ఈ కోరిక కోరాడు. ఓ దేవి, నువ్వేమి కావాలని అడుగుతున్నావు? ఏమీ వద్దు, నీ భర్త అయిన పరమశివుని నాకు దక్షిణంగా ఇవ్వాలి, ఇది నియమము అని చెప్పినప్పుడు ఆమె పరమశివుణ్ణి దక్షిణంగా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదే వ్రతము సత్యభామ చేసింది కదా. అప్పుడు నారదుడు చేయించాడు ఈ వ్రతం. నారదుడికి కృష్ణుని దక్షిణంగా ఇచ్చినప్పుడు ఆ నారదుడు కృష్ణుడితో అనేక పనులు చేయించుకున్నాడు. సరదాకి అనేక పనులు చేయించుకొని సత్యభామని మరి ఉడికించినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. ఆ విధముగానే ఇక్కడ పార్వతి కూడా పరమేశ్వరుని ఇవ్వడానికి నిరాకరించి వెనకడుగు వేసినప్పుడు అక్కడికి శ్రీ మహావిష్ణువు వచ్చి, అమ్మ పార్వతి, ఇది ఈ వ్రతం యొక్క నియమం కనుక నీ భర్తని సనత్కుమారుడికి దక్షిణంగా ఇచ్చి తరువాత గోవును దానముగా ఇచ్చి నీ భర్తని నువ్వు వెనక్కి కొనుక్కోవాలి. గోవునిచ్చి నీ భర్తను కొనుక్కో అని మహావిష్ణువు చెప్పినప్పుడు ఆయన మాట విని పార్వతీదేవి పరమేశ్వరుని దక్షిణము ఇవ్వడము జరిగింది. తరువాత మరలా గోవును దక్షిణంగా ఇచ్చి వెనక్కి తీసుకోవడము కూడా మనకి ఈ బ్రహ్మవైవర్త పురాణ గణేశుని వృత్తాంతంలో మనకి కనబడుతూ ఉన్నది. ఈ విధముగా అమ్మ మరి పుణ్యక వ్రతమును ఆచరించి ఎంతో ఆనందముతో వ్రత సమాప్తి చేసింది. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా పచ్చని వృక్షాల మధ్య కొండ చర్యల్లోనూ జలపాతాల మధ్య యథేచ్ఛగా క్రీడించి కొన్ని రోజులకు పార్వతికి కుమారుడు జన్మించాడు. ఈ రోజుల్లో మనం అన్నారు కదా, దాన్ని పెళ్ళి అయిపోయాక ఎక్కడికి వెళ్తారు,
ఎక్కడికమ్మా? ట్రిప్ అదే గోవా ఇలా ఎక్కడికెక్కడికో వెళ్తారు కదా మంచి మంచి ప్రదేశాలకి. అలాగా పార్వతీ పరమేశ్వరు వ్రత ముగించి జలాశయములోను, జలపాతాలలోను, పచ్చని మైదానాలను ఎక్కడెక్కడో తిరిగి తిరిగి అలసిన వారై మరి గొప్ప సంతానమును పొందారంట. ఆ సంతానమునకు పార్వతీదేవి మరి పుట్టిన కుమారుడు ఎంతో అందముగా ఉన్నాడు, చూడముచ్చటగా ఉన్నాడు. ఆ కుమారుడికి జగన్మాత బాలసారి కార్యక్రమం ఏర్పాటు చేసిందంట. దేవతలందరినీ ఆహ్వానించింది జగజ్జనని. బాలుడిని స్నానం చేయడానికి గంగా యమునలు పుణ్య జలాలు తెచ్చారంట. ఈ బాలసార కార్యక్రమంలో మరి గణనాథునికి స్నానము చేయించడానికి గంగా యమున పుణ్యజలములు తెచ్చారంట. విశ్వకర్మ అమూల్యమైన ఆభరణాలు తెచ్చాడంట. కృతచి, తిలోత్తమ వంటి అప్సరసలు నాట్యము చేశారంట. అంటే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామంటే మరి అన్ని కార్యక్రమాలు ఉండాలి కదా. ఆ విధముగానే ఆభరణాలు తెచ్చేవాళ్ళు గిఫ్ట్లు తెస్తున్నారు, నాట్యాలు చేసేవారు నాట్యాలు చేస్తున్నారు. లక్ష్మీదేవి దివ్యమాలలు పితాంబరాలు తెచ్చింది. ఆమె కూడా వస్త్రములు కొన్ని దివ్యమాలలు తెచ్చిందంట. నారద తుంబురులు చక్కటి గానము చేస్తున్నారు. సరస్వతీదేవి వేద మంత్రాలతో ఆశీర్వదించింది. దేవతలంతా వారి వారి ఆశీస్సులను అందించారు ఆ కుమారునికి. శని మాత్రం బాలుడిని చూడకుండా తల వంచుకొని కూర్చున్నాడు. శని అందరూ కూడా బాలుని చూసి మురిసిపోయి రకరకాల మరి ముచ్చట పడుతుంటే శని మాత్రం బాలుని చూడకుండా మరి పక్కకి తిరిగి ఉన్నాడంట. ఎందుకున్నాడు చెప్పండి అలాగా? శని ప్రభావం పడితే ఎంత అందమైన వాడైనా ఏమైపోతాడో నిరాకారుడైపోతాడు. అర్థమవుతుందా? అందుకోసం ఇంత అందమైన బాలుడి మీద నా ప్రభావం పడకూడదని శని పాపం మంచిగా ఆలోచించి వినాయకుడి వైపు చూడకుండా ఉన్నాడు. ఆ టైంలో పార్వతి, ఓ ఏమయ్యా తలదించుకుని కూర్చున్నావు? నా పుత్రుడు అంత చూడరానివాడా? ఈ తిరస్కారం నేను సహించలేను. ఈ అపచారం నువ్వు ఎందుకు చేస్తున్నావు అని కోపగించి జగన్మాత శనీశ్వరుణ్ణి కుంటివాడు ఒక అమ్మని శపించిందట. అప్పుడు తల్లి క్షమించు, నేను ఎవరి వంక అయితే మరి కోపంగా చూస్తానో, ఎవరి వంక చూసినా వారికి ఏమవుతుందో నీకు తెలుసు కదా, అందుకోసమే చూడలేదని జగన్మాతకి శనీశ్వరుడు చెప్పాడంట. తన తప్పు జగన్మాత తెలుసుకునే లోపే తండ్రి అయిన సూర్యునికి, శని తండ్రి అయిన సూర్యునికి కోపం వచ్చి వెంటనే మరి శనీశ్వరుడిని గణపతి వైపు చూడమని చెప్పిన వాడై ఉన్నాడు. వెంటనే శనీశ్వరుడు గణనాథుడిని చూడగానే గణనాథుడి తల ఎగిరిపోయిందంట. ఎగిరెక్కడ పడ్డాది? గోకులంలో ఉన్న కృష్ణుడి ఒలిలో పడ్డాదంట. ఇప్పుడు గణనాథుడు ఏమీ లేనివాడైపోయాడు చెప్పండి? మొండము లేనివాడైపోయాడు. అర్థమవుతుందా కుమార్తెలారా? చూసారా జగన్మాత ఆలోచించకుండా చేసిన పనికి ఎంత పని జరిగిందో? అందమైన బాలకుడు మరి తల లేనివాడై నేల మీద పడిపోయాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఈ వింతను ఆశ్చర్యముగా చూస్తున్నారంట. ఆనందంగా జరగాల్సిన శుభకార్యం విషాదంగా మారిపోయింది. పార్వతి కళ్ళ వెంట అశ్రురాలాయి. ఈ విధముగా మరి కుమార్తెలారా చూసుకుంటే గణనాథుడు తలలేనివాడే పడిపోయినట్లుగా మనకి ఈ వృత్తాంతంలో కనపడుతూ ఉన్నది. ఈ విధముగా మరి గణనాథుని చూసి, కుమారుని చూసి పార్వతి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి, సత్యవంతులకు శాంతం లేకపోతే ఎలాంటి అనర్థాలే జరుగుతాయి. ఆగ్రహం అనర్థదాయకం. చింతించక భవాని, నీ పుత్రుని సజీవుడుగా చేస్తానని చెప్పి ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్న ఏ జీవి తల అయినా తీసుకురండి అని సేవకులకు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించగా వారు ఉత్తర దిక్కుగా తలపెట్టుకుని ఉన్న ఒక ఏనుగును చూసి దాని తలను తీసుకువచ్చి మరి పరమ విష్ణువుకి ఇస్తే ఆయన ఈ ఏనుగు తలని వినాయకునికి
అతికించినట్లుగా ఈ బ్రహ్మవైవర్త పురాణములో కనబడుతూ ఉన్నది. ఒక్కొక్క పురాణములో ఒక్కొక్క కథ మనకి ఈ నాయకుడి వృత్తాంతముల గురించి కనబడుతున్నాయి. ఎందుకంటే కాలము మారుతూ ఉంటే కథ మారిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధం, ఒక్కొక్క కల్పములో ఒక్కొక్క విధముగా ఈ వినాయక వృత్తాంతములు ఉన్నట్లుగా మనకి ఆ విధముగా పార్వతి పరితపిస్తూ ఉండగా పరమాత్మ అయిన విష్ణువు అక్కడ తస్కరించి జగన్మాతకి మరి కుమారుణ్ణి ముఖమును తెప్పించే సూచించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అట్టి మాదిరిగానే మరి భారతంలో కూడా ద్రౌపది బాధపడుతూ పరమాత్మను తలుచుకోగానే పరమాత్మ పరుగు పరుగున వచ్చి ద్రౌపదిని కాపాడినట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. ఆ విధముగానే గజేంద్రుడు మొసలి చేతిలో పడి బాధపడుతూ ఉండగా అక్కడ కూడా పరమాత్మ అయిన విష్ణువు పరుగు పరుగున వచ్చినట్లుగా మనకి కనబడిన సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ విధముగా తనని తలుచుకోగానే ప్రత్యక్షమయ్యే దైవం ఆ పరమాత్మ అయిన విష్ణువు. పార్వతి తలుచుకుంది, పరుగు పరుగున వచ్చి ఉపాయమును సూచించాడు. అక్కడ ద్రౌపది తలుచుకుంది, పరుగు పరుగున వెళ్ళి ద్రౌపదిని రక్షించాడు. అక్కడ గజేంద్రుడు ఎవనిచే జగమెవ్వనిచే లీనమయ్యుండని ప్రార్థించింది. లక్ష్మిని కూడా లెక్క చేయకుండా పరుగు పరుగున వచ్చి గజేంద్రుని రక్షించాడు పరమాత్మ. ఆ విధముగా ఈరోజు మనము కూడా కష్టాలలో ఉన్నప్పుడు పరమాత్మను తలుచుకుంటే ఆయన మనకి తగిన ఉపాయమును సూచిస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా మరి గణపయ్య తల తెగిపడిపోతే శ్రీ మహావిష్ణువు వచ్చి ఉత్తర దిక్కుగా ఉన్న తలను తెచ్చి ఈ బాలుడికి అతికించండి అని సెలవిచ్చినట్లుగా మనకు కనబడుతూ, ఉత్తర దిక్కుగా పడుకోకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ ఉత్తర దిక్కులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందుకే ఉత్తర దిక్కున పడుకోకూడదు. అలాగుననే ఈ ఏనుగు ఉత్తర దిక్కుగా తల పెట్టుకొని పడుకొని ఉంది కనుక ఆ తలను తీసుకొచ్చి గణనాథునికి అతికించి పూర్వరూపము ఆయనకి తెచ్చినట్లుగా మనకి ఈ బ్రహ్మవైవర్త పురాణ కథ వల్ల తెలుస్తూ ఉన్నది. ఈ విధముగా గణనాయకుని ముఖము చూసి పార్వతి శోకిస్తూ ఉండగా పరమాత్మ అయిన విష్ణువు, అమ్మ పార్వతి నువ్వు భయపడకు, ఇతడు గణములకు అధిపతి అవుతాడు, సర్వదేవతలకు పూజనీయుడవుతాడు, తొలి పూజ ఈయనదే, ఈయన విఘ్ననాయకుడవుతాడు కనుక ఈయనకి అన్ని అధికారాలు వస్తాయి, గొప్ప నాయకుడు అవుతాడు, నువ్వేమీ బాధపడకు అని చెప్పి పరమాత్మ అయిన కృష్ణుడు అక్కడి నుంచి పాలాయనం చిత్తకిచ్చినట్లుగా ఉంది. ఈ విధముగా బ్రహ్మవైవర్త పురాణములో వినాయకుని యొక్క వృత్తాంతములు మనకి కనబడుతూ ఉన్నాయి కుమార్తెలారా. ఏది ఏమైనా గణనాయకుడికి ఏనుగు ముఖము ఎందుకు వచ్చిందంటే ఈ ఏనుగు జంతువులు అన్నిటిలో పెద్దది, మంచి లక్షణములు గలది, ఎవరికి హాని చెయ్యనిది. అటువంటి ఏనుగు మరి మన పురాణాలలో చూసుకుంటే చాలా విధములుగా కనబడుతుంది. వినాయకునికి ఏనుగు ముఖం పెట్టడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఏనుగు గొప్ప ప్రాముఖ్యత కలిగినది. గజలక్ష్మితో ఏనుగులు ఉంటాయి. అలాగుననే బుద్ధుడు పుట్టినప్పుడు మరి తన తల్లికి కలలో ఒక తెల్ల ఏనుగు కమలముతో మరి గర్భములో ప్రవేశించినట్లుగా మరి ఆ బుద్ధుడి తల్లికి కల వచ్చింది. అటులనే తర్వాత బుద్ధుడు పుట్టడం, అతడు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని విశ్వ ప్రపంచాన్ని ఏలినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. ఆ విధముగా మన పురాణాలలో ఏనుగు యొక్క ప్రస్థానం చాలా ఉన్నది. ఇంద్రుడి దగ్గర ఐరావతము ఎంతో గొప్పది. ఆ ఐరావతము కోసం దేవతలే పోటీ పడినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. ఈ విధముగా మరి గణనాయకుడిని ఏనుగు ముఖం పెట్టాడు. ఎందుకంటే ఆయన గణములకు అధిపతి, ఆదిదేవుడు. ఒకానొక దినాన్న చూసుకుంటే కుమార్తెలారా, పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణము జరిగేటప్పుడు కూడా వినాయకుని పూజ చేసినట్లుగా మనకి కొన్ని కల్పాలలో కనపడుతూ ఉన్నది. మరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ముందు గణపతి పుట్టి ఉంటే పూజ చేస్తే మరి ఈ గణపతి ఎవడు అని మీరు అనుకోవచ్చు. ఈయన
గణపతి అవతారాలలో ఒక అవతారం. అనేక మంది గణపతులు ఉన్నారు. దశావతారాలు ఎలాగో అలాగే దేవి యొక్క అవతారాలు ఎలాగో అలాగుననే గణపతి అవతారములు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క సమయములో ఒక్కొక్క విధముగా పరమాత్మ అయిన గణనాథుడు మరి ఉద్భవించినట్లుగాను తన కష్టాలలో ఉన్న ప్రజలను రక్షించడానికి, దేవతలను రక్షించడానికి పరమాత్ముడు గణపతి రూపములో మరి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకి కనపడుతూ ఉంది. మొట్టమొదట పూజ ఎందుకుంటున్నాడంటే ఇతడే ఆదిదేవుడు. ఎందుకంటే ఆదిదేవుడికి మహాబలము కావాలి కనుక ఆ మహాబలము ఏనుగుకే ఉంటుంది కనుక పూర్వము పెద్ద పెద్ద బండరాళ్లను లేదా పెద్ద పెద్ద భవనాలను కట్టడానికి ఏనుగులే మరి ఆ పెద్ద పెద్ద రాళ్లను మరి మహాశక్తివంతమైన బండరాళ్లను మోసేవంట. మొయ్యడం, లాగికెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేసేవంట. కనుక ఈ గణనాథునికి ఏనుగు మొహం కట్టడానికి కారణం అది కూడా ఉన్నది. ఎందుకంటే ఇతడు బలవంతుడుగా ఉండాలి. బలవంతుడే, పరమాత్మ అంటే బలవంతుడే కదా. కనుక బలవంతుడికి బలవంతమైన జంతువు రూపమనే పెట్టాలని, అంత గొప్ప సత్యవంతుడని ఏనుగు ముఖము పరమాత్మకు పెట్టినట్లుగా మనందరము కూడా గ్రహించాలి. కనుక అన్ని కల్పాలలో, అన్ని యుగాలలో, అన్ని మరి తరాలలో కూడా గణనాథుడు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అమ్మ, అయ్య, పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతుల కంటే మొదటివాడు, విష్ణువు కంటే లక్ష్మి కంటే మొదటివాడు, మరి బ్రహ్మ కంటే సరస్వతి కంటే మొదటివాడు ఎవరు అంటే గణనాథుడు. అందుకే ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ, సృష్టికర్తలు ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ నిరాకారుడు నిర్గుణైన పరమాత్మ రూపములో మరి వినాయకుడిని ఆరాధించడము జరుగుతుంది. కనుక ఇతడు పరమాత్మ. పరమాత్మ అంటే ఎవరని మనం చెప్పుకుంటాం? పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు. అతడికి రూపము లేదు. అతడు ఎవరికి కనబడడు. అతడికి కష్టము, సుఖము అన్నది ఎరుక లేదు. అతడికి చెడు, మంచి అన్నది ఎరుక లేదు. ఎక్కడైతే పాపము పెచ్చి పెరిగిపోతుందో, ఎక్కడైతే దుర్మార్గులు పెట్టరేగిపోతారో అక్కడ ఒకల అవతారము తీసుకొని ఒక్కొక్కసారి కృష్ణుడుగాను, ఒక్కొక్కసారి దుర్గగాను, ఒక్కొక్కసారి రామునిగాను, ఒక్కొక్కసారి వినాయకుడిగాను ఆయన అవతారములు ఎత్తి ఉన్నాడు. అటువంటి పరమాత్మ మొట్టమొదట పూజ అందుకుంటున్నాడు. గణములకు అధిపతి ఎందుకయ్యాడు? గణములకు అధిపతి ఎవరవుతారు చెప్పండి? సృష్టి అంతటికీ ఎవరైతే దేవుడో, ఈ జగములన్నిటినీ కూడా ఎవరైతే సృష్టించారో అతడే గణములకు అధిపతి గణపతి. కనుక ఆ పరమాత్మయే ఈ పరమాత్మ, ఈ పరమాత్మయే ఆ పరమాత్మ అని మీరందరూ కూడా గణపతిని పరమాత్మ రూపములో మీరందరూ కూడా పూజించాలి. గణపతిని పూజించామనుకో సృష్టికర్తను పూజించినట్లే, గణపతిని పూజించామనుకో పరమాత్మను పూజించినట్లే, గణపతిని పూజించామనుకో శివపార్వతులను పూజించినట్లే. ఎందుకంటే కుమారుణ్ణి పూజిస్తే తల్లిదండ్రులకి ఎంత ఆనందం చెప్పండి. నీ కొడుకుని ఎవరన్నా పొగుడుతున్నారనుకో నీకెంత ఆనందమమ్మా? ఆనందమా కాదా? అలాగుననే గణనాథుణ్ణి మనం పూజించామనుకో పరమేశ్వరుడైన శివుడు సంతోషిస్తాడు, పరమాత్మకైన అంబక సంతోషిస్తుంది. ఈ విధముగా గణపతి ఆరాధన ఈ బ్రహ్మవైవర్త పురాణములో అద్భుతముగా ఉన్నది. మరి ఇంకా ఈ బ్రహ్మవైవర్త పురాణములో కుమార్తెలారా చూసుకుంటే గణపతి పూజకు తులసి దళాలు ఎందుకు పనికిరావో, అలాగుననే వినాయకుడికి ఏకదంతము ఏ విధముగా వచ్చిందో ఇవి అన్నీ కూడా బ్రహ్మవైవర్త పురాణములో వివరముగా రాసి ఉన్నది. కనుక పరమాత్మ పూజ మనము చెయ్యాలంటే మొట్టమొదట వినాయకుడి పూజ చేస్తాం. వినాయకుడే పరమాత్మ అని మీరందరూ కూడా తెలుసుకోవాలి. పరమాత్మ ఆయనే కాబట్టి మొట్టమొదట మనము ఎవరికి పూజ చేస్తున్నాము? పరమాత్మకే పూజ చేస్తున్నాం. పరమాత్మ ఎక్కడుంటాడంటే ప్రకృతిలో ఉంటాడు. ప్రకృతిలో ఉన్నవాడికి ప్రకృతిలో దొరికిన జీవి యొక్క తలను తెచ్చి అతికించి జీవము పోసి అతడికి మరి గజ స్వరూపముగా అస్థిముఖుడిగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతికి ముఖము కలిగిన వినాయకుడికి
ప్రకృతి ఫలములనే తెచ్చి పూజించాలి. అందుకే ఆ కాలములో పండే పచ్చి పచ్చి కాయలన్నీ తెచ్చి పరమాత్మకి నివేదించడము జరుగుతున్నది. అలాగుననే 21 పత్రి తెచ్చి పరమాత్మని పూజించడము జరుగుతుంది. అలాగుననే గరికను తెచ్చి పరమాత్మ అయిన వినాయకుడిని పూజించడము జరుగుతుంది. ఈ గరికి అసలు ఏ దేవుళ్ళ కన్నా గరికెట్టి పూజ చేస్తారా చెప్పండి? గడ్డంటే మనకి ఎంత చులకన, కానీ వినాయకుడికి గడ్డంటేనే ఇష్టమంట, గరికంటేనే ఇష్టమంట. కనుక ఆ గరికను తెచ్చి, పచ్చ గరికను తెచ్చి వేళ్ళతో పాటు తెంచి ఆ పరమాత్మ పాదాల యుద్ధ ఉంచి మనం పూజ చేశామంటే ఆ పరమాత్మ పొంగిపోతాడు, ఆనందపడతాడు. నిత్యానందముతో సంతోషముతో నిన్ను వర్ధిల్లేలాగా దీవించి ఆశీర్వదిస్తాడు. గరిక అంత గొప్పది. గరిక మీరు ఎప్పుడన్నా చూశారనుకో కుమార్తెలారా, పొడుగ్గా పెరిగేది గరిక కాదు, అది దర్భ. అలా కాకుండా నేలబారిన మొత్తం అంతా పరిసి అక్కడక్కడ ఏర్లు, ఎక్కడ కొంత దూరం పాకి మళ్ళీ ఏర్లు, ఇంకో కొంత దూరం పాకి మళ్ళీ ఏర్లు, ఇంకో కొంత దూరం పాకి మళ్ళీ ఏర్లు, అలాగా వేర్లుగా మొత్తము పరిసరం అంతా కూడా నేలంతా పాకుతూ ఉంటుంది గరిక. అటువంటి గరిక వినాయకుని పూజకి ఎంతో శ్రేష్టమని శాస్త్రాలలో చెప్పబడింది. ఆ గరికకి మట్టి ఉండాలి ఖచ్చితంగా. మట్టితో పాటు పెగిలించాలి. ఆ వేర్లకి మట్టి పొడిగా కనపడుతూ ఉండాలి. అటువంటి గరికని వినాయకుడు ఎంతో ఇష్టపడతాడంట. అటువంటి వేర్లతో ఉన్న గరికను తెచ్చి నువ్వు పరమాత్మకు నివేదించావనుకో, ఆ గరిక యొక్క వేళ్ళు ఎలాగైతే వృద్ధి చెందినయో అలాగుననే నీ యొక్క సంతానము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క పేరు ఆ గరిక ఎంత అయితే అభివృద్ధి సాధించిందో ఆ విధముగానే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ సంతానము అంతయు కూడా వృద్ధి చెందిస్తాడు ఆ వినాయకుడు. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మను మహా అన్నదాత్రి ఉండేది. ఆమె అన్నపూర్ణ వంటిది. ఎంతోమందికి అతిథి అభాగ్యులకు నిత్యము అన్నదానము చేస్తూ అనేక మందికి నిత్య సేవ చేసింది ఆ డొక్కా సీతమ్మ గారు. ఒకరోజు తన గృహమునకు ఒక బ్రిటిష్ అధికారి భోజనానికి వచ్చాడంట. ఆ సమయంలో ఆవిడ గృహములో మరి కూరగాయలు నిండుకున్నాయి. ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు. అప్పుడు ఇంటి వెనకాల పెరటిలోనికి పరుగున వెళ్ళి గరికిని వేర్లతో పాటు తుంచుకొని వచ్చి బాగా శుభ్రము చేసి ఆ గరికెతో పచ్చడి చేసి ఆ బ్రిటిష్ అధికారికి మరి ఆహారముతో పాటు ఆ పచ్చడిని పెట్టిందంట. అప్పుడు ఆ గరిక పచ్చడి తినిన బ్రిటిష్ అధికారి ఎంతో ఆనందముతో ఆ రుచిని ఆస్వాదిస్తూ భోజనము చేసి ఇటువంటి పచ్చడితో ఆహారం పెట్టిన డొక్కా సీతమ్మ గారిని ఎంతో బాగా అభినందించి సన్మానించినట్లుగా మనకి ఆవిడ చరిత్రలో తెలుస్తూ ఉన్నది. అంత రుచిగా ఉంటుంది గరిక. అటువంటి గరికతో మనము పరమాత్మ అయిన వినాయకుడిని పూజించడం వల్ల సకల సౌభాగ్యములు మనకి కలిగి ఆనందము, సంతోషము మన జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోయి మీరందరూ కూడా సుఖ సంతోషములతో ఉందురుగాక.